లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉన్నటువంటి మణికొండ ఏరియాలో గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఆశ్వీజ మాసం అంటే రాబోయేటువంటి ఈ నెల ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెల మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే అక్టోబర్ నెలకు ఈ రాశి ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము ఈ గోచారం అర్థం చేసుకోవాలి అని అంటే కొంత గ్రహాల గురించి ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాయనేటువంటి విషయం కూడా మనకు కొంత అవగాహన ఉండాలి. ముందు ఆ విషయం చెప్తాను. ఇప్పుడు ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉంటే ఉచ్చ రాశిలో ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే స్వక్షేత్రం కావాలి, ఉచ్చ రాశి కావాలి, అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అలా కాకుండా మూల త్రికోణంలో ఉంటే 3/4 వంతు ఫలితాన్ని ఇస్తుంది. స్వక్షేత్రములో ఉంటే అంటే ఒక గ్రహము స్వక్షేత్రం ఉదాహరణకు సింహంలో రవి ఉంటే అర్ధభాగం 50% మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు. అలా కాకుండా అధిమిత్ర క్షేత్రం అంటే నేను గతంలో కూడా మీకు అనేక వీడియోల్లో చెప్పాను. ఒక రాశి ఆయనకు నైసర్గికంగా మిత్రక్షేత్రము, అలాగే తాత్కాలికంగా కూడా మిత్రక్షేత్రం అయితే దాన్ని అధిమిత్ర క్షేత్రము అంటారు. ఆ విధంగా ఏదైనా ఒక గ్రహం అధిమిత్ర క్షేత్రంలో ఉంటే 3/8 వంతు ఫలితాన్ని, మిత్రక్షేత్రంలో ఉంటే 1/4 వంతు, సమక్షేత్రంలో ఉంటే 1/8 వంతు, శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది, కానీ 1/16 వంతు మాత్రమే ఇస్తుంది. అలా కాకుండా అధిశత్రు క్షేత్రములో ఉంటే అంటే నైసర్గికంగా శత్రుగ్రహము, తాత్కాలికంగా కూడా శత్రుగ్రహం అయితే దాన్ని అధిశత్రు క్షేత్రం అంటారు. అలాంటప్పుడు 1/32 వంతు మాత్రమే చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అదే నీచ క్షేత్రంలో ఉంటే ఒక గ్రహము అసలు ఎటువంటి ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇవ్వదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక పాపగ్రహమైనా సరే, శుభగ్రహమైనా సరే, నీచ క్షేత్రంలో అయినా, పాపక్షేత్రంలో అయినా లేదా శత్రుక్షేత్రంలో అయినా ఉన్నట్టయితే ఆ భావాన్ని, ఉదాహరణకు ఇప్పుడు ధనస్థానము 2వ ఇంట వృషభ రాశి అనుకుందాము, అక్కడ అది శత్రుక్షేత్రం రవికి, అక్కడ రవి ఉంటే గనక ఆ భావాన్ని చెడగొడతాడు, ఆ భావాన్ని ఫలితం ఇవ్వడు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. అంటే నీచక్షేత్రంలో, పాపక్షేత్రంలో లేదా శత్రుక్షేత్రంలో ఉంటే. అలాగే ఒక గ్రహము సమక్షేత్రంలోనో, కేంద్రంలోనో, కోణంలోనో ఉంటే ఎక్కడ ఉన్నారో ఆ ఫలితాన్ని ఇస్తారు వాడు. అలా కాకుండా మిత్రక్షేత్రంలో, స్వక్షేత్రంలో, ఉచ్చ స్థితిలో, మూల త్రికోణంలో ఉంటే కనుక అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అంటే మనం ఒక గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మనం ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యము కలిగి ఉండవచ్చు, లేదా కేంద్ర స్థితిని కూడా కలిగి ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యాన్ని అంటే 1వ స్థానంలో కానీ, 4లో కానీ, 7లో కానీ, 10లో కానీ ఉంటే అక్కడ తప్పకుండా పాపగ్రహం ఉన్నా కూడా కేంద్ర ఆధిపత్యం వల్ల శుభ ఫలితాన్ని ఇస్తారు. అలా కాకుండా అది ఆధిపత్యం కాకుండా కేవలం కేంద్రంలో పాపగ్రహం ఉంటే అది ఆ భావాన్ని పాడు చేసి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కేంద్రము స్వక్షేత్రమా లేక కేంద్రంలో ఉన్నారా, మొదటిది ప్రశ్న. రెండవది అది పాపగ్రహము. ఈ పాపగ్రహము కేంద్రములో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తుంది, అలా కాకుండా కేంద్ర ఆధిపత్యం ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక అలాగే కోణానికి సంబంధించిన వరకు 5, 9, 11 స్థానాలు కోణాలని అంటాం కదా. ఈ కోణాల్లో ఉన్నప్పుడు కూడా శుభగ్రహాలు
లేదా ఆధిపత్యం ఉంటే 2 ఫలితాలు ఇస్తారు. అంటే కోణంలో శుభగ్రహం ఉండి ఆధిపత్యం కూడా ఉంటే 2 ఫలితాలను కూడా ఇస్తారు. అలా కాకుండా పాపగ్రహము ఉంటే ఆధిపత్యం ఉంటే కేవలము తను ఉన్న స్థానం ఫలితం మాత్రమే ఇస్తాడు తప్ప తన స్వస్థాన ఫలితాన్ని ఇవ్వలేడు. ఈ విధంగా పాపగ్రహం అంటే కేంద్ర స్థితిలో శుభగ్రహం ఉన్నప్పుడు 2 ఫలితాలు, తన యొక్క అసలు స్థితి ఏమిటి దానివల్ల వచ్చే ఫలితము తను ఉన్న స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు. పాపగ్రహము కోణ స్థితిలో ఉంటే కేవలము కోణస్థితిలో ఉన్నటువంటి ఆ భావ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు పాపగ్రహం. ఇది కొంత ముఖ్యమైనటువంటి అంశం. మనకు ఒక గ్రహము ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది. తర్వాత గోచారం అన్నప్పుడు మనకు ఇంకొక విషయం కూడా ఏంటంటే గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. అవి అలా ఒక చోట స్థిరంగా ఉండవు. జాతకరీత్యా మనం పరిశీలించుకున్నప్పుడు అవి జాతకం మనం పుట్టినప్పుడు తయారు చేసినటువంటి రాశి చక్రంలో అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నట్టుగా మనం భావాలు ఫలితాలు చూసుకుంటాం. గోచారం అన్నప్పుడు పంచాంగం తీసుకొని పంచాంగ రీత్యా గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశికి వెళ్ళింది, అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. అంటే గ్రహ సంచారం, గ్రహం యొక్క కదలిక. ఈ గ్రహం యొక్క కదలిక ఎలా ఉంటుందంటే రవి బుధ శుక్ర గ్రహాలు, ఈ 3 గ్రహాలు కూడా నెలకొక్కసారి ఒక్కొక్క గ్రహాన్ని మారుతూ ఉంటాయి. చంద్రుడు 2.5 రోజులకే ఒక రాతిని మారిపోతాడు. రవి బుధ శుక్ర గ్రహాలు ఒక నెలకొకసారి ఒక రాతిని మారుతాయి. చంద్రుడు 2.5 రోజుకే ఒక రాతిని మారిపోతాడు. అలా కాకుండా కుజుడు 45 రోజులకు ఒకసారి, అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషంలో ఉన్నాడు, ఈ రోజు వచ్చాడు మేషంలోకి, ఈ రోజు నుంచి 45 రోజులకు వృషభంలోకి వెళ్ళిపోతాడు కుజుడు. ఇక గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు మేషరాశిలో జన్మించారు, మీకు ఇప్పుడు మేషంలో గురువు ఉన్నాడు అనుకుందాం, లేదా వృషభ రాశిలో జన్మించారు, ప్రస్తుతం వృషభంలో గురువు ఉన్నాడు. మళ్ళీ వృషభంలోకి గురువు రావాలంటే 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సర కాలం ఆయన ఉండి అక్కడ ఆ ఫలితాన్నిచ్చి గురువు ముందుకు పోతాడు. అలాగాక శని చూసినట్టయితే 2.5 సంవత్సరాలకు ఒక్కసారి ఒక రాశి మారిపోతాడు. అంటే ఒక్కసారి ఈ 12 రాశులు తిరిగి రావటానికి 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతము కుంభరాశిలో శని ఉన్నాడు. మరలా కుంభరాశిలోకి రావాలంటే ఆయన ఒక్కొక్క రాశిని 2.5 సంవత్సరాలు అలా తిరిగి చివరికి మళ్ళా కుంభరాశిలోకి వచ్చేటప్పటికి 30 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ విధంగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. అందువల్ల మనము ఎక్కువ కాలము ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు శని. గురువు 1 సంవత్సర కాలం ఉంటాడు, శని 2.5 సంవత్సరాల కాలం ఉంటాడు. మిగతా అలా కాకుండా రవి బుధ శుక్ర గ్రహాలు అయితే 1 నెలనే ఉంటారు. కుజుడైతే కేవలం 45 రోజులు ఉంటాడు. చంద్రుడైతే కేవలం 2.5 రోజులు మాత్రమే ఉంటాడు. ఈ విధంగా గ్రహ సంచారం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయము గ్రహ దృష్టి. అంటే మనం ఇప్పుడు గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే గ్రహాలు ఎప్పుడు ఎంతెంత కాలం సంచారం చేస్తాయని తెలుసుకున్నాం. ఇక 3వది ముఖ్యమైన విషయము గ్రహ దృష్టి. ఏ గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశిని చూస్తుంది అనేటువంటి విషయాన్ని. ప్రతి గ్రహం కూడా తను ఉన్న రాశి నుంచి 7వ రాశిని చూస్తుంది. అలా కాకుండా శని తాను ఉన్న రాశి నుంచి అదనంగా 7వ స్థానాన్ని మాత్రమే కాకుండా 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా చూస్తాడు. ఇక కుజుడు తను ఉన్నటువంటి స్థానం కాకుండా, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని కాకుండా అదనంగా 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. అలాగే గురువు 5, 9 స్థానాలను చూస్తారు. అంటే రాహుకేతువులను మినహాయిస్తే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటి ఈ 7 గ్రహాల్లో శని కుజ గురువులకు 7వ దృష్టి కాకుండా అదనంగా కూడా దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఇది శుభగ్రహంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు, గురు దృష్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తుంటాయి. అలా కాకుండా శని దృష్టి కుజ దృష్టి ఉన్నప్పుడు అశుభ ఫలితాలు వస్తుంటాయి. ఈ విధంగా మనకు
ఈ గ్రహాల యొక్క దృష్టులు అంటే మనం ఒక గోచారం తెలుసుకోవడము, పంచాంగం చూసుకొని మన గోచార ఫలితాన్ని తెలుసుకోవాలంటే ముందు గ్రహం ఎక్కడ ఉంది, ఎటువంటి దృష్టి కలిగి ఉంది, మూడవది ఏ స్థితిలో ఉంది, అంటే వక్రస్థితి కూడా ఉంటుంది. దీనికి గ్రహాలను 3 విభాగాలుగా చూడొచ్చు మనం. బింబగ్రహాలు, తారాగ్రహాలు, ఛాయాగ్రహాలు అని 3 విధాలుగా చూడవచ్చు. ఈ రవి చంద్రులు వీళ్ళను బింబగ్రహాలు అంటారు. వీళ్ళకి ఎటువంటి వక్రగతి ఉండదు. ఇక అలా కాకుండా రాహు కేతు గ్రహాలు, ఇవి 2 ఛాయాగ్రహాలు. ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే తిరుగుతుంటాయి. అంటే 2 గ్రహాలు రవిచంద్రులు పోయారు, రాహుకేతువులు పోయారు. మిగిలిన 5 గ్రహాలు కుజ, బుధ, గురు, శుక్ర, శని, వీటిని తారాగ్రహాలు అంటారు. వీటికి వక్రస్థితి కూడా కలుగుతుంటుంది. వక్రస్థితి అంటే వెరగ మార్గంలో నడవవు. వాటి యొక్క సంచారం మనము భూమి మీద నుంచి చూసినప్పుడు మిగతా గ్రహాలతో వెనుకబడినట్టుగా కనపడుతుంటాయి. ఈ విధంగా వక్రస్థితిలో కూడా ఉంటూ ఉంటాయి గ్రహాలు. కాబట్టి మనము ఈ గహనము ఎలా ఉంది, ఏ ఏ ఏ గ్రహము వక్రస్థితిలో ఉంది, పాపగ్రహము వక్రస్థితిలో ఉంటే అంటే కుజ, శని ఇలాంటి గ్రహాలు వక్రస్థితిలో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాయి. శుభగ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాన్ని కూడా ఇస్తాయి. గురువు ప్రత్యేకించి వక్రస్థితిలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు. మిగిలిన గ్రహాలు అలా కాదు. ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం ఈ ఆశ్వీజ మాసంలో లేదా ఈ అక్టోబర్ నెలలో చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రస్థితిలో ఉన్నాడు. అక్కడ ఆ స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తాడు. శని ఇతర గ్రహాలు అంటే మనం చెప్పుకున్నట్టుగా కుజ, బుధ, శుక్ర, శని గ్రహాలు ఇవి వాటికన్నా ముందు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని వక్రస్థితిలో ఉన్నాడు. అంటే మకర రాశి యొక్క ఫలితాన్ని ఆయన ఇస్తాడు. ఈ విధంగా మనం ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముందుగా ఆ గ్రహం యొక్క లక్షణం ఏంటి, శుభగ్రహమా పాపగ్రహమా, తర్వాత ఎక్కడ ఉన్నారు, తర్వాత ఏ స్థితిలో ఉన్నారు, ఏ దృష్టిని కలిగి ఉన్నారు, ఈ విధంగా ఇన్ని విషయాలను మనం సమగ్రంగా పరిశీలించి మనము ఒక నిర్ణయానికి రావాలి. మనకు గోచార రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలో లేదా ఈ 6 నెలల్లో ఈ 3 నెలల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు మనము తులారాశిలో జన్మించినటువంటి జాతకులకు అక్టోబర్ నెలలో అంటే ఆశ్వీజ మాసంలో 3/10/2024 నుంచి 1/11/2024 వరకు ఎలాంటి గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా మనకు కావాల్సింది గ్రహస్థితి కావాలి. ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో తెలుసుకుంటే మనం తప్పకుండా కూడా మన ఫలితాలను సులభంగా విశ్లేషణ చేసుకోగలుగుతాము. అందువల్ల ముందుగా నేను గ్రహస్థితి చెప్పే ప్రయత్నం చేస్తాను. తులారాశిలో జన్మించినటువంటి జాతకుడు, ఈ తులలో శుక్రుడున్నాడు. అలాగే పంచమ స్థానం 5వ వెంట కుంభరాశిలో శని ఉన్నాడు. 6వ వెంట మీనంలో రాహు ఉన్నాడు. 8వ వెంట వృషభ రాశిలో గురువు ఉన్నాడు. 9వ వెంట కుజుడున్నాడు. అలాగే 12వ వెంట రవి, చంద్ర, బుధ, కేతువులు ఉన్నారు. ఇది గ్రహస్థితి. మరి ఒకసారి గ్రహస్థితి చెప్పే ప్రయత్నం చేస్తాను. తులారాశిలో జన్మించినటువంటి జాతకుడు, ఈ తులారాశిలో జన్మించినటువంటి జాతకులకు రాశిలో తులారాశిలో శుక్రుడున్నాడు. అలాగే 5వ వెంట కుంభరాశిలో శని, మీనం 6వ వెంట రాహువు, 8వ వెంట వృషభంలో గురువు, మిథునంలో 9వ వెంట కుజుడు, 12వ వెంట కన్యారాశిలో రవి, చంద్ర, బుధ, కేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి స్థిరమైంది కాదు. ఈ గ్రహస్థితి కాస్త మార్పు చెందుతూ ఉంది. నెల మధ్యలో 18వ తారీఖున రవి తులారాశిలో నుంచి కన్యారాశి నుంచి తులారాశిలోకి వస్తున్నాడు. శత్రుక్షేత్రంలోకి వస్తున్నాడు. శత్రుగ్రహమైనటువంటి శుక్రుడితో కలుసుకొని ఉండబోతున్నాడు. అలాగే కుజుడు మిథునంలో ఉన్నాడు ప్రస్తుతము. ఈయన 21 అక్టోబర్ నాడు మిథునం నుంచి కర్కాటక రాశికి వస్తాడు. అలాగే బుధుడు కన్యా రాశిలో ఉన్నాడు. 11/10 నాడు ఆయన తులలోకి వస్తాడు. శుక్రుడు 16/10 అంటే 18/10 రవి వస్తే తులలోకి, శుక్రుడు
16/10 నాడు తుల నుంచి వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ శత్రుగ్రహ క్షేత్రంలో రవి ఉన్నా కూడా, ఈ రవి శుక్రులు కలుసుకొని ఉన్నా కూడా కాస్త ప్రభావం ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు. ఇక ఇటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ తులారాశిలో జన్మించినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మనము విద్యార్థుల గురించి పరిశీలన చేసినట్టయితే, విద్యార్థులకు 4వ స్థానమైనటువంటి మకర రాశి. ఈ మకర రాశికి 5వ ఇంట కుంభంలో శని ఉన్నాడు. ఈ శని ఇప్పటికే వక్రస్థితిలో ఉన్నాడు. 36/2024 నుంచి కూడా శని వక్రస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని మకర రాశి ఫలితాలను ఇస్తాడు. ఎప్పుడైతే ఈ శని 4వ ఇంటి ఫలితాన్ని ఇస్తున్నాడో, ఆయన పాపగ్రహము, అక్కడ ఆ పాపగ్రహ ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థుల మీద కాస్త ఈ శని యొక్క ప్రభావము ఎక్కువగానే ఉండే అవకాశం కనపడుతుంది. అలాగే పంచమంలో శని ఉండడం కూడా, 9వ స్థానంలో మీకు మిథున రాశిలో కూర్చుంటున్నాడు. కాబట్టి మొత్తం మీద ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి, అంటే తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు మనము గోచార రీత్యా పరిశీలించినట్టయితే శని కుజుల యొక్క ప్రభావము కాస్త ఎక్కువగానే కనపడుతోంది ఈ అక్టోబర్ నెలలో. మరి ఈ అక్టోబర్ నెలలో శని యొక్క ప్రభావము, కుజుడు యొక్క ప్రభావం కనపడుతున్నటువంటి ఇప్పుడు ఈ విద్యార్థులు ఏం చేయాలి అంటే, మొట్టమొదటిది వీళ్ళు నేను ఇందాకే చెప్పినట్టుగా ధ్యానం చేసుకోవడం అనేటువంటిది ఒకటి అలవాటు చేసుకోవాలి మొట్టమొదటిది. ఇక రెండవది, అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా నవగ్రహాలను వెళ్ళి నవగ్రహాలకు దర్శనం చేసుకొని, అలాగే శివాలయం దర్శనం చేసుకొని శివుడికి ప్రదక్షిణాలు చేయడం వల్ల, నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల ఈ శని కుజుల యొక్క ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇది స్థిరమైనటువంటిది కాదు, ఇది మారుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ కొంతకాలం తప్పకుండా ఈ అక్టోబర్ 21 వరకు కూడా ఈ కుజుడు అక్కడ 9వ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది విద్యార్థులకు. కాబట్టి ఈ ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఇక సినీ రంగంలో ఉండే వాళ్ళ గురించి మనం పరిశీలించినట్టయితే, తులారాశిలో పుట్టినటువంటి జాతకులు సినీ రంగంలో ఉన్నారు. అలాంటి వాళ్లకు 3వ స్థానమైన ధనురాశి అధిపతి అష్టమంలో వృషభంలో ఉన్నాడు. ఆయన గురువు, ఆయన అష్టమ స్థానంలో ఉన్నాడు. ఆయన బాగానే ఉంది అక్కడ పరిస్థితి, వృషభంలో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సినీ రంగం వాళ్ళ ఉండే వాళ్లకు బాగానే ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి శుక్రుడు ఈ లగ్నంలోనే ఈ తులారాశిలోనే శుక్రుడు ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఈ సినీ రంగంలో ఉండే వాళ్లకు మంచి ఫలితాలే ఉండే అవకాశం ఉంది. ఇక వ్యాపారులకు సంబంధించి 10-11 స్థానాలు చాలా ముఖ్యమైనటువంటివి. 10-11 స్థానాలకు 10వ స్థానాధిపతి అయినటువంటి కర్కాటక అధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయంలో ఉన్నాడు. అలాగే లాభస్థానాధిపతి అయినటువంటి రవి కూడా వ్యయంలో 12వ ఇంట్లోనే ఉన్నాడు. కాబట్టి వీళ్ళు తప్పకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే 10వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి ఇద్దరు కూడా వ్యయంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకు ఖర్చులు చాలా పెరిగే అవకాశం కనపడుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకు కూడా చంద్రుడు వ్యయస్థానంలోనే ఉన్నాడు. రాజకీయ నాయకులకు వాళ్ళకు కూడా, అంటే ఈ 3 రకాల రంగాల్లో ఉండే వాళ్లకు కూడా, ఈ వ్యాపారంలో, ఉద్యోగంలో రాజకీయ నాయకులుగా ఉండే వీళ్ళందరికీ కూడా ఈ 10వ స్థానాధిపతి అయినటువంటి కర్కాటక అధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల, ప్రత్యేకించి అది బుధ క్షేత్రము. ఆ బుధుడికి చంద్రుడు శత్రుగ్రహము, పైగా కేతువుతో కలుసుకొని ఉన్నాడు. కాబట్టి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ఉండే అవకాశము ఈ తులాలగ్నంలో జన్మించినటువంటి, తులారాశిలో జన్మించినటువంటి జాతకులకు కనపడుతుంది. కాబట్టి తప్పకుండా వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రత్యేకించి వ్యాపారంలో, ఉద్యోగంలో, రాజకీయంగా ఉండేటువంటి మాట. మరి వీళ్ళు ఏం చేయాలి, ఎలా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి అంటే, శివాలయానికి సాయంకాలం పూట సోమవారం నాడు, ఈ అక్టోబర్ నెలలో వచ్చేటువంటి సోమవారం నాడు 2, 3, 4 సోమవారాలు వస్తే, ఆ సోమవారాల నాడు సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి శివుడి ఎదురుగా నువ్వుల నూనెతో దీపారాధన చేయటము,
సాయంకాలం పూట ప్రత్యేకించి ఏంటంటే ఈ చంద్రుడి యొక్క ప్రభావం చూస్తున్నాం కాబట్టి మనము ఈ చంద్ర కేతువుల కలయిక ఉంది కాబట్టి మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ శివాలయంలో సాయంకాలం పూట నువ్వుల నూనెతో దీపారాధన చేసి శివుడికి 11 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే తప్పకుండా ఈ వ్యాపారులు కానీ, ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ చంద్రుడి యొక్క ప్రభావం తగ్గి శుభ ఫలితాలను పొందే అవకాశము ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.